రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సమాజంలో కులాల మధ్య పెరిగిన గోడలను బద్దలు కొట్టి పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం గత ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగారు. విద్యార్థులకు క్వాలిటీ యూనిఫామ్స్, షూస్ మరియు అత్యాధునిక విద్యా కిట్లను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యా కిట్ల పంపిణీలో 3,000 కోట్ల అవినీతి జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు అవినీతి ఎలా సాధ్యమో ఆ మేధావులకే తెలియాలని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సమాజంలో కులాల మధ్య పెరిగిన గోడలను బద్దలు కొట్టి పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం గత ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగారు. విద్యార్థులకు క్వాలిటీ యూనిఫామ్స్, షూస్ మరియు అత్యాధునిక విద్యా కిట్లను అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యా కిట్ల పంపిణీలో 3,000 కోట్ల అవినీతి జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు అవినీతి ఎలా సాధ్యమో ఆ మేధావులకే తెలియాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 24,000 ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థులకు ఈనాడు ఈ ఆరుట్ల గ్రామంలో నిర్వహిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అంకితం ఇవ్వడమే కాకుండా 27 లక్షల మంది విద్యార్థులకు ఇది ఒక స్ఫూర్తినిస్తుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మిత్రులారా, ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులారా, ప్రభుత్వ పాఠశాలలో బాధ్యత నిర్వహిస్తున్న ఉపాధ్యాయులారా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల కోట్ల పైన ఉన్న బడ్జెట్ లో 8.5% దాదాపుగా 27,000 కోట్ల రూపాయలు ఈనాడు విద్యాశాఖ మీద తెలంగాణ భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతుంది. కానీ ఎక్కడో చిన్న అసంతృప్తి, ఎక్కడో చిన్న అనుమానం, ఎక్కడో పేదలకు మన మీద ఒక అప్పనమ్మకం. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తే మా పిల్లలకు సరైన చదువు రాదనో, అవసరమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగవనో రకరకాల అనుమానాలు ఈనాడు పేదలకు ఉన్నాయి.